దానియేలు కూడా 7 ఉరుములు విన్నాడు. దానియేలుకి అంత్యకాలంలో ఏం జరగబోతుందో చూపించాడు దేవుడు. ఎందుకంటే ప్రవక్త అంటాడు, ప్రకటన గ్రంథాన్ని మొట్టమొదట చూసినవాడు దానియేలు, తర్వాత చూసినవాడు యోహాను. ఇంకా చెప్పొచ్చా, దానియేలు మొట్టమొదటి రెవల్యూషన్ చూశాడు, మొట్టమొదటి ప్రకటన గ్రంథాన్ని చూశాడు, ఆయన మొత్తం చూడగలిగాడు. అదే ప్రకటన గ్రంథాన్ని దానియేలు ఈ దానియేలు గ్రంథం రాశాడు. కానీ ప్రకటన గ్రంథంలో యోహాను దానియేలు రాసిందనే చూశాడు, రెండవసారి చూశాడు ఆయన. ఇప్పుడు మొదటిసారి చూసిన వాళ్ళ దగ్గర అక్కడ ఏవైతే మిస్ అయినాయో ఇక్కడ ఏముందో మర్మాలు చెప్పబడ్డాయి. జాగ్రత్త వినాలి మీరు నా మాట. కొంచెం మీరు ఆమెను చెప్తే కొంచెం నాకు ఎలా ఉంటుందంటే మీరు వింటున్నారా లేదా అన్నది అర్థమైందా లేదా అని నాకు అర్థమైంది. మీరు మౌనంగా ఉన్నారనుకో దాన్ని 2 సార్లు రిపీట్ చేయాల్సి వచ్చింది, మీకు అర్థం కాలేదని. దానియేలు చూసినవి కొన్ని దానియేలు రాశాడు, అయితే యోహాను కూడా కొన్ని చూశాడు, కానీ యోహాను కొన్ని రాయొద్దు అన్నాడు. అక్కడ 7 ఉరుములు ఏం పలికాయో యోహాను రాయలా, కానీ 7 ఉరుముల యొక్క మర్మంలో కొన్ని భాగాల్ని ఇక్కడ దానియేలు రాశాడు. వింటున్నారా? అందుకని బైబిల్లో యెషయా గ్రంథం మాట చదివితే తీస్తారు సార్. యెషయా గ్రంథం 14వ అధ్యాయము మొత్తానికి ఓ మాట ఉంటుంది. అదేంటంటే దేవుని వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట. ఎక్కడది? దాని ఈ యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చదవండి. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానం తెలియజేయను? తల్లిపాలు విడిచిన వారిక, చన్ను విడిచిన వారిక? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం, కొంత అచ్చట కొంత ఇచ్చట చెప్పుచున్నాడని వారందరూ. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగుజేయడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్ని భాషలను ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారు విననొల్లరైరి, కావున వారు వెళ్ళి వెనకకు మొగ్గి విరగబడి చిక్కుబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. ఇక్కడ దీని అర్థం ఏంటంటే దేవుడు అందరికి అర్థమయ్యే విధంగా ఒక స్టోరీలాగా గనక రాసి చేసుంటే ఇక మనం ఈ విధంగా ప్రసంగాలు చేయాల్సినంత అవసరం లేదు, ప్రతి కాలానికి ఒక ప్రవక్త రావాల్సినంత అవసరం కూడా లేదు. దేవుడు ఏం చేశారంటే బైబిల్ని ఒక మర్మయుక్తంగా రాశాడు. కొంత అచ్చట కొంత ఇచ్చట, కొన్ని ఆజ్ఞలు ఎక్కడ కొన్ని ఆజ్ఞలు ఎక్కడ. ఇలాగ దేవుడు ఒక సూత్రం అక్కడేస్తాడు, ఇంకో సూత్రం ఇక్కడేస్తాడు. ఈ బైబిల్ అనేది ఒక పజిల్ లాంటిది. పజిల్ లాంటిది తెలుసు కదా, ఒక పిక్చర్ ఉంటుంది కానీ బొమ్మలన్నీ చిక్కుముడుగా ఉంటాయి. వాటన్నిటిని మీరు ఏం చేయాలి, ఆ పిక్చర్ను చూసి కరెక్ట్గా పెట్టగలగాలి. ఈ వాక్యము కూడా అలాంటిదే. ఒక చోట రాయబడినది ఇంకో చోట ఎక్కడో రాయబడి ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ యోహాను రాద్దామనుకున్నాడు, 7 ఉరుములు విన్నాడు, కానీ రాద్దామంటే 7 ఉరుముల యొక్క మర్మాన్ని మాత్రం యోహానుతో దేవుడు చెప్పాడు రాయొద్దు అన్నాడు. కానీ ప్రవక్త అంటాడు అదే 7 ఉరుములు దానియేలు రాశాడట. ఇక్కడ అంటున్నారా? ఎవరు రాశారు? దానియేలు రాశాడు. ఇప్పుడు మన ఈరోజు నా వర్తమానమే దానియేలు యొక్క 7 ఉరుముల మర్మం. ఈరోజు నా అంశం అది. పోయిన వారం ఏమో దానియేలు యొక్క 7వ ముద్ర దర్శనం. ఈ కాలం యొక్క వర్తమానాన్ని దానియేలు ఎలా చూశాడో పోయిన వారం చూసాం. ఈరోజు నా అంశం ఏంటంటే దానియేలు యొక్క 7 ఉరుముల మర్మం. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 11వ అధ్యాయమే ఆ 7 ఉరుములు ఏంటో బయలుపరుస్తుంది. దాన్ని అంతా నేను వచనం రాయను కానీ కొంచెం జాగ్రత్త చూద్దాం. 11వ అధ్యాయం చూద్దాం. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మికాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్దకు
అతని యొద్ద నిలువబడితిని. ఇక్కడ మీకు తెలుసు కదా, మాదీయులు ఎప్పుడైతే నెబుకద్నెజరుని మాదీయులు పారసీకులు ఓడించి చివరికి బబులోన్ను మాదీయులు పారసీకులు బెల్షాజర్ టైంలో దేవుని యొక్క మందిరంలో ఉండే ఉపకరణాలను తీసుకుని వాళ్ళు తాగడానికి లేచినప్పుడు దేవుడు ఆ రాత్రికి రాత్రే బబులోన్ రాజ్యాన్ని కూలగొట్టేసి దేవుడు మాదీయుల పారసీకుల రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చాడు. మాదీయులు పారసీకులు అంటే ఎవరో కాదు, మాదీయులు అంటేనే మహమ్మదీయులు. చెప్పండి ఎవరండి మహమ్మదీయులు అంటే? ఎవరు? ముస్లిం కంట్రీస్ అన్నమాట. ఈ ముస్లిం ఇస్మాయిలీలు. ఆ తర్వాత పారసీకులు అంటే మిగిలిన మతాలకు సంబంధించిన దాంట్లో హిందూ దేశం కూడా ఉంది, ఈ భారతదేశం కూడా. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మూకమ్మిడిగా ఆ నెబుకద్నెజరును ఓడించి ఆ బెల్షాజరును కూలగొట్టి ఒక్క రాత్రికే వీళ్ళందరూ కూడా మాదీయుల పారసీకుల రాజ్యాన్ని స్థాపించారు. అయితే కోరేషు యొక్క మొట్టమొదటి సంవత్సరంలో దేవుడు దానియేలు ప్రార్థనను అంగీకరించి వాళ్ళని తిరిగి మరలా ఎక్కడికి ఇజ్రాయెల్ దేశానికి పంపించి వాళ్ళ మందిరాన్ని కట్టుకునే విధంగా చేశాడు. అది అయిపోయింది ఆల్రెడీ. అయితే 2 సంవత్సరాల తర్వాత మరలా దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. పోయిన వారం అదే చెప్పాను నేను. దానియేలు మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు ప్రార్థన చేస్తేనేమో ఆ డానియేలు 70 వారాలు ఎలాగో అర్థమవుతుంది, ఎలాగా ఉంటుంది అనేది అర్థమైంది. తర్వాత ప్రార్థన చేస్తున్నాడు అంత్యదినాల్లో ఏం జరగబోద్దని. ఇప్పుడు ఈ ప్రార్థనకి దేవుడు జవాబిస్తూ ఆయన ఏమన్నాడంటే, మాదీయుడకు దర్యావేషు మొదటి సంవత్సరం మందు మికాయేలుని స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలబడితిని. అప్పుడు సత్యమును నీకు తెలియజేస్తున్నాను, ఏమనగా ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడొచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకీయుల రాజ్యమునకు విరోధముగా రేపును. మీరు ఆ విగ్రహం చూస్తే మొట్టమొదటిది బబులోను రాజ్యం, అదే బంగారపు తల. తర్వాత వెండి, అదే మాదీయుల పారసీకుల రాజ్యం. ఇత్తడి ఏంటి అక్కడ? గ్రీకుల రాజ్యం, అలెగ్జాండర్ ద గ్రేట్. ఆ అలెగ్జాండర్ అనే అతను ఈ మాదీయుల పారసీకుల యొక్క రాజ్యము ఎప్పుడైతే వాళ్ళకి 3 రాజులు ఉంటారని చెప్తుంది, 3 రాజుల తర్వాత అప్పుడు ఎవరు వస్తారు? గ్రీకీయుల రాజ్యము నుంచి ఒక అధిపతి వస్తాడు. అతను వచ్చి ఏం చేస్తాడట చూడండి ఒకసారి. అక్కడ కొంచెం ఇది చరిత్రలో నుంచి వెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఆ చరిత్ర నుంచి మనం ప్రస్తుతానికి రావాలి. దేవుడు మన కృపణిచ్చును గాక. ఆ గ్రీకుల రాజునకు విరోధంగా రేపును. అంతలో సూర్యుడు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యం నేలి ఇష్టానుసారంగా జరిగించును. అతను రాజు అయిన తర్వాత అతని రాజ్యం శిథిలమై ఆకాశపు నలుదిక్కులు విభాగింపబడును. అది అతని వంశపు వారిని కానీ అతను ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వం చేయవారిని కానీ విభాగింపబడదు. అతని ప్రభుత్వం వేరుతో పెరికివేయబడును. అతని వంశపు వారు దాన్ని పొందరు కానీ అన్యులు పొందుదురు. ఇదే ఈ ప్రపంచమంతా కూడా గ్రీకీయుల చేత ప్రపంచం కూడా ఏలబడుతుంది. ఉన్నారా? ఈ గ్రీకీయుల నుంచి తర్వాత ఏమైందంటే కొంచెం కిందకి గనక మనం చదివితే ఈ గ్రీకుల దేశం నుంచి నలుగురు రాజులు అనొచ్చు, లేకపోతే 4 ఆయన కింద పనిచేసిన గొప్ప యోధులు ఉన్నారు. వాళ్ళు 2 అయితే ఏమి చేయకుండా నశించిపోయారు, కానీ 2 మాత్రం ఒకరు ఉత్తర భాగాన్ని స్వాధీనపరుచుకుంటే ఇంకొకరు దక్షిణ భాగాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఉత్తర భాగమేమో సిరియా అయితే దక్షిణ భాగం ఈజిప్ట్. ఈ 2 ప్రాంతాలని వీరు స్వాధీనపరుచుకుని ప్రపంచాన్ని వెళ్తున్నారు. ఇప్పుడు ఇది ఆ మాదీయుల పారసీకుల కాలము తర్వాత జరిగిన సందర్భం. ఇక్కడ ఒక రాజ్యమే, అది బబులోన్ రాజ్యమే మాదీయుల పారసీకుల రాజ్యం అయింది. ఆ తర్వాత మాదీయుల పారసీకుల రాజ్యమే గ్రీకుల రాజ్యం అయింది. ఆ గ్రీకుల రాజ్యమే రోమియులు ఏలే రాజ్యంగా మార్చబడింది. ఇవి 4 రాజ్యాలు ఈ భూమి మీద ఉన్నవి. ఇప్పటికీ రోమా సామ్రాజ్యమే మనల్ని ఏలుతుంది. ఎందుకంటే మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు ఆ ఇనుము ఉన్న ప్రాంతంలో ఉన్నాం. ఆ ఇనుము కూడా యేసుక్రీస్తు వచ్చినప్పుడు
ఆ యొక్క